నాయకులు చాలా మాట్లాడతారు. చాలా కబుర్లు చెప్తారు. అవన్నీ చేతుల్లో చేసి చూపిస్తారు అంటే ఖచ్చితంగా కాదు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి పరిస్థితి కూడా ఇలానే ఉంది. వచ్చిన కొత్తలో పేల్చిన డైలాగులకు, ఇక్కడ కుదుర్చుకున్న చేస్తున్న పనులకు పొంతనే కనిపించడం లేదు. పాత వాళ్ళకే పట్టం కడతామని బాగానే మాటలు చెప్పారు. తీరా కమిటీల లిస్టు వచ్చాక చూస్తే అలాంటిదేమీ లేదని కనిపించిన పరిస్థితి నెలకొంది. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు. 2017 నుండి 2023 వరకు పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు ఇస్తాం. పాత వారికి ప్రాధాన్యత. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా తెలంగాణలో అడుగుపెట్టిన మీనాక్షి నటరాజన్ చేసిన కామెంట్స్ ఇవి. ఆమె మాటలు విన్న వారికి ఆశలు చిగురించాయి. అమలు విషయం రాగానే అసలు రంగు బయటపడింది. పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వలేదనేది గాంధీ భవన్ లో ఒపీనియన్ గానే చర్చ జరుగుతోంది. పదవుల భర్తీ విషయంలో చెప్పిందొకటి, చేసేది మరొకటి ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి పార్టీ శ్రేణుల ఆగ్రహంతో ఊగిపోతున్నట్టు తెలుస్తోంది. మరి వ్యవహారాన్ని ఇన్ఛార్జ్ సవరించుకోగలుగుతుందా లేదా అలాగే కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే.